ఎండిపోతున్న పండ్ల తోటలను కాపాడాలంటూ అనంతపురం జిల్లా రైతులు ఏపీ వ్యవసాయ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిని వేడుకున్నారు. అనంతపురం జిల్లాలో కరువు పరిస్థితులను ధర్మవరం ఎమ్మెల్యే సూర్యనారాయణతో కలిసి మంత్రి పరిశీలించారు. తాడిమర్రి, ముదిగుబ్బ మండలాల్లో రైతుల సమస్యలు తెలుసుకున్నారు. చేతికొచ్చిన బత్తాయి, మామిడి ఎండ ధాటికి నేలరాలిన తీరును రైతులు వివరించారు. రైతులను ఆదుకుంటామని మంత్రి భరోసా ఇచ్చారు. అన్ని తోటలకి ఆల్మోస్ట్ డ్రిప్ ఇరిగేషన్ ఫెసిలిటీ ఉంది. మేమేం చెప్తున్నామంటే ఈ రోజు నుంచి వాటర్ ట్రాన్స్పోర్టేషన్ చేసుకోండి, ట్యాంకర్లు నీళ్ళ ట్యాంకర్లు పెట్టి తోలుకొని చెట్లను బతికించుకోండి. మేము 80% ఆ ట్యాంకర్ వారానికి అనంతపురం జిల్లాలో వారానికి ఒక తడి, నెలకి 4 తళ్ళు, దాంట్లో ట్యాంకర్ 500 రూపాయలు ఖర్చు అయితే 400 మేము ఇస్తాం. 100 రూపాయలు రైతు భరించుకోండి, మీరు చెట్లను కాపాడుకోండి అని చెప్తున్నాం. ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్ డైరెక్షన్ ఇచ్చాడు. అనంతపురం, చిత్తూరు, కడప, కర్నూలు, నెల్లూరు ఈ జిల్లాల్లో ఈ తోటలు, హార్టికల్చర్ తోటల్ని కాపాడేదానికోసం వాటర్ ట్రాన్స్పోర్టేషన్కి మ్యాక్సిమం ప్రభుత్వం సాయం చేస్తుంది. మా నియోజకవర్గం వరకు దాదాపు 6,500 హెక్టార్లు పండ్ల తోటలు ఎండిపోయే పరిస్థితి ఉంది. ఇంకొక 7,000 హెక్టార్లు కూడా పంటలు ఉన్నాయి. దానికి కొంతవరకు నీళ్ళు అవుతున్నాయి. ఎందుకంటే మన హెచ్ఎన్ఎస్ఎస్ ద్వారాగా కొన్ని చెరువులకు నీళ్ళు ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగా కొంతవరకు పని జరుగుతూ ఉంది. మిగిలిన పూర్తిగా ఏవైతే ఇప్పుడు ఎండిపోతున్నాయో, పూర్తిగా వాడుబట్టి ఎండిపోయే పరిస్థితి, దానిలన్నింటికీ కూడా మంత్రివర్యులు హార్టికల్చర్ ఆఫీసర్స్ కానీ, ఎంపీఓస్ కానీ అందరికీ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది.